వెజిటబుల్ సాంబారు. సాంబార్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఏమేమి ఉన్నాయి? ఆనియన్స్ మేము ఇలా రౌండ్గా తరుగుతాము. మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. నేను మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్ ఇలాగే తరుగుతాను. ఇది చూడండి, ఆలు. ఇది ఒక ఆలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా తరిగాను. ఇదేమో క్యారెట్, ఒక క్యారెట్. బెండకాయని ఇట్లా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. ఇది సొరకాయ. ఈ మాత్రం సైజు ముక్కల్ని తరుపుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు. వీటితో పాటుగా మనం ఇలా వంకాయల్ని నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయలు పెట్టుకొని తరిగి పెట్టుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళల్లో ఇలా వంకాయల్ని తరిగి పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ముందుగా కొద్దిగా పప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఇలా దీంతో పాటుగా మనకు కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ కొద్దిగా పసుపు, కారం, ఉప్పు. వీటితో పాటుగా సాంబార్ మసాలా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీన్ని తడిపి పెట్టుకోవాలి. ఇలా దీన్ని రసం తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం సాంబార్ని మొదలు పెడదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం తరిగిన వెజిటబుల్స్ అన్నీ వేసేసేయాలి. ఒకటొకటిగా అన్నీ వేసేసి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎక్కువ టైం తీసుకోదు, ఫటాఫట్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. దీంతో పాటుగా పసుపు, ఉప్పు, కారం ఇది కూడా వేసేయాలి. మనం ఏదైతే పప్పు ఉడకపెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసేసుకొని నీళ్లు పోసుకోవాలి. పప్పు కింద ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు పోసేసి ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. దాంతో మనం ఇందాక చింతపండు రసం తీసాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా పోసేసుకోవాలి. చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 1/2 గ్లాస్ మందం పోసేసుకోవాలి. వీటన్నిటిని పోసుకొని ఒక్కసారి కలపెట్టుకోవాలి. మూత పెట్టే ముందు మనం సాంబార్ పొడి, మూత పెట్టడానికి ముందు మనం ఒక 2 చెంచాల సాంబార్ పొడిని వేసుకొని కలిపేసి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసి, ఇందాక ఆల్రెడీ పప్పు ఉడికిన పప్పే కాబట్టి మనకి
2 విజిల్స్ వస్తే సరిపోతాయి, అది కూడా పెద్ద మంట మీద. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ని రానివ్వాలి. మరి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టేసేసి విజిల్ పెట్టిన తర్వాత 2 విజిల్స్ని రానిచ్చి ఆపేయాలి.